నేను మీ సాయిప్రియ. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాలలో రాజకీయ వేడి. జీవన్ రెడ్డి ఇంటిపై ఇందిరాభవన్ ఫ్లెక్సీలు తొలగింపు. ఈవీ పాలసీతో రవాణా రంగంలో మార్పులు. మంత్రి పొన్నం ప్రభాకర్. మే 11 నుండి జిల్లాలో జనగణన ప్రారంభం. జనగణనలో టెక్నికల్ అసిస్టెంట్లదే కీలక పాత్ర. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ వెల్లడి. హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ. గంటల తరబడి వేచి చూస్తున్న వాహనదారులు. జగిత్యాలలో రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి నివాసం వద్ద చోటు చేసుకున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. జీవన్ రెడ్డి ఇంటిపై భాగంలో ఇందిరా భవన్ అనే పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తాజాగా తొలగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా కాలంగా కాంగ్రెస్ కార్యకలాపాలకు కేంద్రంగా భావించిన ఆ ఫ్లెక్సీలు ఒక్కసారిగా తొలగించడంతో స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. పార్టీలో నెలకొన్న విభేదాల చర్చించి కాంగ్రెస్ లోనే కొనసాగాలని కోరుతూ బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే మహేష్ కుమార్ గౌడ్ అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే ఇంటిపై ఉన్న ఇందిరాభవన్ ఫ్లెక్సీలు తొలగించడం మరింత రాజకీయ ప్రాధాన్యత పొందింది. ఈ ఘటనతో జీవన్ రెడ్డి పార్టీతో దూరం పెరుగుతున్నదా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా ఈ పరిణామాన్ని గమనిస్తూ తదుపరి నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రేపు ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలు తొలగించడం మరింత కీలక సంకేతంగా భావిస్తున్నారు. జగిత్యాల రాజకీయాల్లో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అన్న దానిపై అందరి దృష్టి నిలిచింది. స్టార్ట్ అయిందని రవాణా శాఖలో ప్రజలకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు పలు సంస్కరణలు తీసుకువస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానాలతో రవాణా రంగంలో మార్పులు తీసుకువస్తూ పర్యావరణానికి మేలు చేసే వాహనాల వినియోగాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు. ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్న ఈవీ పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహకాలు అందిస్తున్న తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపేలా కంపెనీలు ముందుకు వచ్చి ప్రత్యేక ఆఫర్లు అందిస్తాయని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై సుమారు 15 నుంచి 20% వరకు డిస్కౌంట్ ఇవ్వడానికి కొన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు పర్యావరణ రహిత వాహనాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యల ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన ఖర్చులను తగ్గించడం, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఈవీ పాలసీలు అమలు ద్వారా రవాణా రంగంలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రభుత్వం తరఫున రవాణా శాఖ మంత్రిగా మాట్లాడితే ఈ రోజు మధ్యాహ్నం లాంచ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, అది టీచర్లు కావచ్చు, పోలీసు కావచ్చు, గవర్నమెంట్ మొత్తం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 10 నుంచి 20% రాయితీ ఇవ్వడానికి కూడా అదనంగా వాళ్ళ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రిజిస్ట్రేషన్తో పాటుగా 10% ఎగ్జంప్షన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నటువంటి సందర్భము. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, రాబోయే కాలంలో కొనుగోలు చేసేటువంటి ప్రతి ప్రభుత్వ వాహనం కావచ్చు, సంస్థల వాహనాలు కావచ్చు, అన్ని ఈవీలు కొనుగోలుతో పాటుగా దానికి అందుబాటులో ఉండే విధంగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా డెవలప్మెంట్ చేసే విధంగా రెడ్కోను పూర్తిగా దాని బాధ్యత చేస్తూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, అదేవిధంగా వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రతి షోరూమ్ దగ్గరతో పాటుగా ఈవెన్ కలెక్టరేట్స్, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్, హాస్పిటల్స్, టూరిజం స్పాట్స్ అన్ని దగ్గర కూడా ఛార్జింగ్ స్టేషన్ పబ్లిక్ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకుపోయారు. జనగణన చేయడంలో టెక్నికల్ అసిస్టెంట్లదే కీలక పాత్ర అని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. మంగళవారం వరంగల్ ఎంజీఎం సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ బాలికల కళాశాలలో మే నెలలో చేపట్టనున్న జనగణన కార్యక్రమానికి సెన్సస్ ఛార్జ్
క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ మాట్లాడుతూ మే నెల 11 నుండి జనగణన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో జనగణన పూర్తి చేసేందుకు అదనంగా టెక్నికల్ అసిస్టెంట్లను పిలిచామని తెలిపారు. జనగణనకు సంబంధించిన అంశాల పట్ల 3 రోజుల పాటు అవగాహన కల్పించి తుది పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. పరీక్ష ఆధారంగా ఎంపిక చేసిన వారిని మండలాలకు కేటాయిస్తామన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో జనగణనకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహనను పెంపొందించుకోవాలన్నారు. సిఎంఎస్ఎస్ పోర్టల్లో జనగణనకు సంబంధించిన వివరాలను ఎలా నమోదు చేయాలి, తదితర అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. జనగణనకు సంబంధించిన అన్ని అంశాల పట్ల క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లు పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. శిక్షణలో అందించే మెటీరియల్ను పరిశీలించాలన్నారు. జనగణన నవీకరణ జాగ్రత్తగా చేయాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత వార్తలు రావడంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు చేరుకొని ఇంధనం కోసం క్యూ కట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా మారింది. హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల ముందు భారీగా వాహనాల క్యూలు కనిపించాయి. ముఖ్యంగా ఆటోలు ఎక్కువగా లైన్లో నిల్చొని ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వాహనదారులు ఉదయం నుంచే బంకుల వద్దకు చేరుకొని తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. ఇక కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టడం వాహనదారుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇంధనం అందుబాటులో లేకపోవడంతో చాలా మంది డ్రైవర్లు ఒక బంకు నుంచి మరో బంకుకు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నగరంలో కొన్ని ప్రాంతాల్లో రవాణాపై కూడా ప్రభావం పడినట్లు సమాచారం. ఈ పరిస్థితిపై ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ ఆదాయం ఇంధనంపై ఆధారపడుతుందని, ఇలా కొరత ఏర్పడితే తమ జీవనోపాధి దెబ్బతింటుందని చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ సరఫరాను సక్రమంగా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇంధన కొరతపై అధికారుల నుంచి స్పష్టమైన ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. సరఫరా సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందన్నది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశంగా మారింది. జగిత్యాల రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయి. ప్లీజ్ నాకు చేసిన అన్యాయం చాలు, కాంగ్రెస్ కండువా కప్పుకోలేను అంటూ మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు జరిగిన అన్యాయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ కండువా ధరించేందుకు నిరాకరించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసం వద్ద రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆయనను పార్టీలోనే కొనసాగించేందుకు కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగింపు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, స్థానిక నేత ఆది శ్రీనివాస్, అలాగే ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపి పార్టీలోనే కొనసాగాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు జీవన్ రెడ్డి తన నిర్ణయంపై వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. పార్టీలో తనకు తగిన గౌరవం లభించలేదని, తాను ఎదుర్కొన్న పరిస్థితులు బాధ కలిగించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక రాజకీయ వర్గాల్లో మరో కీలక చర్చ కూడా జరుగుతోంది. జీవన్ రెడ్డి రేపు అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం జగిత్యాల రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం నాయకుల బుజ్జగింపుతో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకుంటారా, లేక నిజంగానే రాజీనామా చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. కేసీఆర్ హయాంలో విదేశీ విద్యకు పెద్దపీట వేసి వేలాది మంది విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించామని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ కాలంలో సుమారు 7,000 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించామని తెలిపారు. ఆ స్కీమ్ వల్ల అనేక మంది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందారని చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం విదేశీ విద్యకు సంబంధించి ప్రకటించిన హామీలను ఇంకా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. 2025 అక్టోబర్లో విదేశీ విద్య కోసం 303 రూపాయల కోట్లను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆ నిధుల విడుదల కాలేదని కేటీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు.
ఈ కారణంగా విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం సుమారు 2500 మంది విద్యార్థులు ఓవర్సీస్ స్కాలర్షిప్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. ఈ ఆలస్యం వల్ల విద్యార్థులు ఫీజులు, వసతి ఖర్చులు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ అంశాన్ని అత్యవసరంగా పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 2025 అక్టోబర్లో విదేశీ విద్యకు సంబంధించి 303 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇంతవరకు డబ్బులు రిలీజ్ కాలేదు అధ్యక్ష. 2500 మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టి సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టలేక మాకు మెసేజ్లు పంపుతూ ఉన్నారు. లండన్లో, జర్మనీలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, సార్ మీ టైంలో పోయినాము, ఇప్పటివరకు డబ్బులు రావట్లేదు, దయచేసి అసెంబ్లీలో మాట్లాడండి, చెప్పండి అని చెప్పి. అధ్యక్ష, ఒక రిక్వెస్ట్ గౌరవ ప్రభుత్వంతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో, ఇది టాప్ ప్రయారిటీ కింద తీసుకొని గ్రీన్ ఛానల్లో పెట్టినట్టయితే లాభం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే మేము అడిగేది ఏది గొంతెమ్మ కోరిక కాదు, ప్రభుత్వ స్కీమ్. మీరు చెప్పిన మాట అధ్యక్ష, మౌలానా అబుల్ కలాం తాలీమే తోఫా అన్నారు అధ్యక్ష, ఇంతవరకు అది అమలు కాలేదు. అట్లాగే 10th పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000 అన్నారు. మేము వాటి గురించి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి, అవి కూడా మీరు దయచేసి కన్సిడర్ చేయండి. కానీ ఇవాళ ఈ పిల్లల పరిస్థితి ఎట్లా అయిందంటే అధ్యక్ష, అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు ఇవి క్యాన్సిల్ అయినాయి అధ్యక్ష. దయచేసి డబ్బులు వెంటనే రిలీజ్ చేసి గ్రీన్ ఛానల్లో పెట్టి ఈ పిల్లలందరినీ కూడా దయచేసి ఆదుకోండి, వారి విద్య ఆగకుండా చూడండి అని చెప్పి ప్రభుత్వానికి తమ ద్వారా మంత్రి గారు. హన్మకొండ జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. మంగళవారం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. హైరిస్క్ గ్రామాల్లో 100% స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. టీబీ బాధితులు 6 నెలల పాటు సరైన మందులు, పౌష్టికాహారం తీసుకుంటే పూర్తిగా కోలుకునే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం నాటికి హన్మకొండ జిల్లాను టీబీ ముక్తు జిల్లాగా మార్చేందుకు అధికారులు ప్రజలతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా టీబీ చికిత్స పొందుతున్న 630 మందికి న్యూట్రిషన్ కిట్లు అందించిన ఆసుపత్రులు, సంస్థలు మరియు వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ మాట్లాడుతూ టీబీ లక్షణాలు కనిపించిన వారు వెంటనే పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో 25 గ్రామాలను హైరిస్క్ గ్రామాలుగా గుర్తించి ప్రత్యేక స్క్రీనింగ్ చేపడుతున్నారు. 2025లో జిల్లాలో 1614 టీబీ కేసులు గుర్తించి చికిత్స అందించగా పలువురికి నిక్షయ్ పోషణ యోజన కింద ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు. మందు వాడుకుంటే, మంచి న్యూట్రిషన్ తీసుకుంటే, మంచి ఆహారం తీసుకుంటే మీరు రికవర్ అవుతారు, ఫుల్ ఫ్లెడ్జ్ గా రికవర్ అవుతారు. సో అందుకే ఈ రోజు ఆత్మకూరులో పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఐ విల్ రిక్వెస్ట్ సర్పంచ్ గారికి కూడా లోకల్ ఏఎన్ఎంస్ 100% స్క్రీనింగ్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు మిగతా అన్ని హై రిస్క్ విలేజెస్ లో కూడా మన కంపల్సరీ స్క్రీనింగ్ చేయాలి. అండ్ కొంతమంది ఇంతకు ముందు చెప్పినారు, కొంతమంది ప్రైవేట్ డోనర్స్ వాళ్ళు కూడా ఓన్ గా వచ్చి న్యూట్రీ కిట్స్ డొనేట్ చేసినారు. గవర్నమెంట్ నుంచి ఒక అమౌంట్ వస్తుంది, 1000 రూపీస్ పర్ మంత్ ప్రాపర్ న్యూట్రిషన్ కోసం. ప్రైవేట్ దాతలు కూడా వచ్చి దీనికి చేసినారు, వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఆశా ఏఎన్ఎంస్ కి కూడా మీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఎంసీహెచ్ లో ఉంటుంది, దీంట్లో కూడా ఎన్సిడీస్ లో కూడా ప్లస్ టీబీ ఎలిమినేషన్ లో కూడా మీ అంత ముఖ్యమైన రోల్. మీకు తెలిసిన ఉంటుంది మా ఊర్లో ఎంతమంది కేసెస్ ఉన్నారు, వాళ్ళకి డైలీ రెగ్యులర్ ఫాలో అప్ చేయాలి. టీబీ డేలో మన అందరూ కలిసి ఇది ఒక ప్లెడ్జ్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ ఈ టీబీ డే వరకు మన హన్మకొండకి టీబీ ముక్త చేయాలి, టీబీ ముక్త హన్మకొండ చేద్దాం మనం. ఇటీవల జీహెచ్ఎంసీ టర్మ్ ముగియబోతుందని చెబుతూ కార్పొరేటర్లకు 2 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని ప్రకటించారని, కానీ ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల కాలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. మీడియాతో మాట్లాడిన ఆయన కార్పొరేటర్లకు హామీ ఇచ్చిన నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అలాగే తమ ప్రభుత్వ కాలంలో ఎన్నో చెరువులను అభివృద్ధి చేశామని, కానీ ఇప్పటి ప్రభుత్వంలో ఎక్కువగా ప్రచారం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులు చేయడం ముఖ్యమని, వాటిని రాజకీయ ప్రచారంగా మార్చుకోవడం సరైంది కాదని సూచించారు. ఇక కూకట్పల్లిలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో శిలాఫలకంపై కాంగ్రెస్ నాయకుడి పేరు ఎలా పెట్టారని ప్రశ్నించారు. ప్రజా కార్యక్రమాల్లో రాజకీయ పక్షపాతం ఉండకూడదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు
పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మేము గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభ్యులుగా కేసీఆర్ గారు కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని 5 కోట్లు ఇచ్చారు. అంటే దగ్గర దగ్గర మాకు ఒక 1000 కోట్ల రూపాయల వరకు 9 సంవత్సరాల కాలంలో వచ్చినాయి. ఆ వచ్చినటువంటి కార్యక్రమాన్ని మేము చిన్న చిన్న రోడ్లు కానీ సివరేజ్ కానీ అవన్నీ స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి అవిటికి పెడుతుండే, వాటర్ వర్క్స్ పెడుతుండే. కానీ మీరు వచ్చినాక ₹1 ఇస్తలేరు. కానీ ఒక గొప్ప కార్యక్రమం ఏం చేస్తున్నారంటే ఇనాగ్రేషన్ చేయడానికి మీరు వచ్చి మీ పార్టీ వాళ్ళకు మా పార్టీ వాళ్ళకు పంచాయతీ పెట్టి మాత్రం పోతుర్రు. దాంట్లో ప్రోటోకాల్ లేదు, కథ లేదు, కార్ఖానా లేదు. మొన్న కుక్కడపల్లికి గౌరవ ముఖ్యమంత్రి గారు పోయారు. సంతోషం, వారు రావాలి. ఆయన అద్భుతమైనటువంటి 2 పార్కులు ఇక్కడ అంబర్పేట ప్రాంతంలో కానీ లేకపోతే మొన్న అక్కడ మా కేటీఆర్ గారు సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 30,000 కట్టినాం, దానికి దిక్కు లేదు, ఇంత పబ్లిసిటీ లేదు. కానీ 2టికి పోయిర్రు. పోయి సీదనన్న మీరే చెప్పాలి, అఫీషియల్ స్టోన్ల పార్టీ నాయకుని పేరు ఉంటుందా సార్? ఎక్కడన్నా ఓడిపోయిన వాళ్ళే చెప్పండి మీరు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రామ్ నగర్ రామ్ మందిర్ ఆలయ కమిటీ తెలిపింది. ఆలయంలో నిర్వహించనున్న సీతారాముల కళ్యాణం మరియు ప్రత్యేక దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. రామ్ నగర్ రామ్ మందిర్లో ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడారు. శ్రీరామనవమి రోజు క్యూ లైన్లలో నిల్చునే భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎండ ప్రభావం ఉండకుండా క్యూ లైన్ అంతటా సీలింగ్ టెంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే దర్శనం చేసుకున్న ప్రతి భక్తులకు ముత్యాల తలంబ్రాలు అందజేస్తామని ఆలయ కమిటీ వెల్లడించింది. శ్రీరామనవమి రోజు రామ మందిరానికి వచ్చే భక్తులకు తొలి ప్రాధాన్యం ఇవ్వబడుతుందని తెలిపారు. భక్తులు లైన్లో సౌకర్యంగా ముందుకు సాగేందుకు వాలంటీర్లు, సిబ్బంది ప్రత్యేకంగా పనిచేస్తారని చెప్పారు. గత సంవత్సరాల్లో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి దర్శనం ఆలస్యం కాకుండా ముందుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీతారాముల కళ్యాణం, ప్రత్యేక దర్శనం నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. మొత్తంగా శ్రీరామనవమి సందర్భంగా రామ్ నగర్ రామ్ మందిర్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్మల కూడా ఫస్ట్ పోయి రెండోసారి అట్లా వచ్చినా కూడా ఆపేసాడు. ఆమె ఫీల్ అయినా ఆపేసాడు. ఎందుకు ఆపమంటే ఆమెను ఆపినామనుకో ఆడున్న నీకు ఇవాళ సార్ జగరెడ్డి భార్యను ఆపిరు పోలీసులు అనేది వెళ్ళిపోతుంది. అది పోతే మీతో ఆటోమేటిక్ అందరు కంట్రోల్ అవుతారు. అందులో ఏం ఎక్స్క్యూజ్ చేయకండి. రైట్, అది క్లియర్గా ఆ రోజు అంటే సరేనా? బస్ ఇది మన లైన్. గ్యాస్ కొరత సమస్యపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వైపు ర్యాలీగా వెళ్లారు. ప్రజలకు అవసరమైన గ్యాస్ సరఫరా సక్రమంగా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సమస్యను పరిష్కరించడంలో స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గ్యాస్ కొరత వల్ల సాధారణ ప్రజలు, ముఖ్యంగా గృహిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు గ్యాస్ ధరలు పెరుగుతుండడం మరియు సరఫరా తగ్గడం వల్ల ప్రజలపై అదనపు భారం పడుతోందన్నారు. వెంటనే గ్యాస్ సరఫరాను పెంచి ధరలను నియంత్రించేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏది నిజమో ఏది నిజమో ఏది నిజమో కేంద్రం చెబుతుంది కొరత లేదు, కేంద్రం చెబుతుంది కొరత లేదు, కేంద్రం చెబుతుంది కొరత లేదు. ఏది నిజమో ఏది నిజమో. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన నగరంలోని అనేక రహదారులపై గుడులు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా స్థలాలు ఉండడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని అన్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారులు మరియు జంక్షన్ల వద్ద ఉన్న ఈ నిర్మాణాల కారణంగా వాహనాల రాకపోకలు కష్టంగా మారుతున్నాయని పేర్కొన్నారు. నగరం విస్తరిస్తున్న కొద్దీ వాహనాల సంఖ్య కూడా పెరుగుతోందని, అందువల్ల ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం
అవసరం ఉందని ఆయన సూచించారు. అన్ని మతాల మనోభావాలను గౌరవిస్తూ సమస్యకు పరిష్కారం కనుగొనాలని అన్నారు. అవసరమైతే సంబంధిత ప్రార్థనా స్థలాలకు ప్రత్యామ్నాయంగా వేరే స్థలాలను కేటాయించి అక్కడికి మార్పిడి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. ఇలా చేస్తే నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు కొంతవరకైనా తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల సౌకర్యం, నగర అభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వం ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం నగర ట్రాఫిక్ నిర్వహణలో కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఇంకొక ముఖ్య విషయం అధ్యక్ష, ఇంతకుముందుకు చెప్పలేకపోయింది అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో అనేక రహదారుల మీద మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే అధ్యక్ష, గుడులు, మసీదులు, చర్చిలు ఉన్నాయి అధ్యక్ష. మరి ట్రాఫిక్ మెయిన్ అంతరాయం అధ్యక్ష ఈ గుడులు, మసీదులు, చర్చిల వల్ల జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. ఆయా మత సంప్రదాయాలను అనుసరించి ఎవరు మత వాళ్ళ సెంటిమెంట్స్ ని గౌరవించుకుంటూ వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళకి వేరే స్థలాలు కేటాయించి వాటిని రహదారులుగా తీర్చిదిద్దితే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య బాగా తీరిపోతుంది అధ్యక్ష. ట్రాన్స్జెండర్ల సంక్షేమం, స్వయం ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ట్రాన్స్జెండర్లు సమాజంలో గౌరవంగా జీవించాలన్న ఉద్దేశంతో వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్లకు సబ్సిడీపై ఆటోలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. స్వయం ఉపాధి ద్వారా వారు ఆర్థికంగా స్థిరపడేలా ప్రభుత్వం సహకారం అందించనున్నట్లు తెలిపారు. అలాగే విశాఖపట్నంలో ఇప్పటికే 20 మంది ట్రాన్స్జెండర్లను కింగ్ జార్జ్ హాస్పిటల్లో శానిటేషన్ సూపర్వైజర్లుగా నియమించినట్లు మంత్రి వెల్లడించారు. మరికొంతమందిని గుర్తించి త్వరలోనే ఉపాధి కల్పించే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వ పథకాలు సులభంగా అందేలా గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామని, అలాగే సింగిల్ రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అదనంగా ట్రాన్స్జెండర్ల స్వయం సహాయక బృందాల ఏర్పాటు కోసం ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి పేర్కొన్నారు. వారి అభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాలలో రాజకీయ వేడి, జీవన్ రెడ్డి ఇంటిపై ఇందిరాభవన్ ఫ్లెక్సీలు తొలగింపు. ఈవీ పాలసీతో రవాణా రంగంలో మార్పులు, మంత్రి పొన్నం ప్రభాకర్. మే 11 నుండి జిల్లాలో జనగణన ప్రారంభం. జనగణనలో టెక్నికల్ అసిస్టెంట్లదే కీలక పాత్ర. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ వెల్లడి. హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ, గంటల తరబడి వేచి చూస్తున్న వాహనదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.